ప్రియులారా, యేసు నామములో మీకు నా ప్రేమ వందనములు. మన యొక్క జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, మన GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములు ప్రభువునందు సంతోషముగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుని దయ మనలను భరిస్తున్నది. ఈరోజు ఆయన యొక్క కృప సంపూర్ణముగా మిమ్మలను భరిస్తుంది అనుటలో ఏ విధమైన సందేహము లేదు. ప్రియులారా, అన్ను దినమునకు అవసరమైన మాటను వినేటప్పుడు మీరు అలాగే విశ్వాసముతో అంగీకరిస్తున్నారని నేను నమ్ముతున్నాను. అంగీకరించడం మాత్రమే కాదు, దానిని మీరు ప్రాక్టీస్ చేయుటకు అప్పగించుకొని స్తోత్రం చెల్లిస్తూ ఉండండి దినమంతా. ప్రత్యేకముగా ఈ దినమందు ప్రభు మనకిచ్చేటువంటి మాట యోహాను 16వ అధ్యాయము 13వ వచనం. ఇది ఒక ప్రవచనముగా అలాగే మీరు తీసుకోవాలని నేను మీకు ప్రేమతో ఆలోచన చెప్పుచున్నాను. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మిమ్మును నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మనలను నడిపించును. పరిశుద్ధాత్ముడు, సత్యస్వరూపియగు ఆత్మ, దేవుని ఆత్మ, శక్తి కలిగిన ఆత్మ, ఇలాగూ ఆత్మను గురించి పరిశుద్ధాత్మనికి పలు వ్యత్యాసమైన పేర్లు ఉన్నప్పటికీ ఆత్మదేవుడు ఒక్కడే. ఇక్కడ ఆయనకు సత్యస్వరూపి అయిన ఆత్మ అని యోహాను సువార్త వ్రాసినటువంటి అపోస్తలుడైన యోహాను అంటున్నాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ, సత్యము అంటే దేవుని వాక్యం. అలాగైతే ఇక్కడ ఏం చదువుతున్నామంటే, ఆయన మనలోనికి వచ్చే కార్యము చేసేటప్పుడు లోతైనటువంటి సత్యము, వాక్యము ఇవన్నీ మనకు సులువుగా నేర్చుకోగలము. ఇదే ఈ వాక్యం. సర్వసత్యములోనికి ఆయన మనలను నడిపిస్తాడు. నా ప్రియ దేవుని జనాంగమా, రక్షణ అనున్నది ఒక సత్యం, మారు మనస్సు అదొక సత్యం, పరిశుద్ధాత్మ అభిషేకం, పాప క్షమాపణ, పరిశుద్ధమైన జీవితం, ఈ లోకమునకు మనకు వ్యత్యాసం ఉండాలి, అది ఒక సత్యం. ఇలాగూ నేను చెబుతూ వెళ్ళగలను. చాలా సత్యములు నిండినటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథం. అలాగైతే ఈ దినాలలో ఒకవైపు ప్రార్థన, ఇంకొక వైపు వాక్యము చేత మీరు నింపబడాలి. ఈ రెండు ఒకే విధానములో ఉండాలి, బ్యాలెన్స్డ్గా, సమముగా. అలాగైతే ఈ సంవత్సరములో కొన్ని ఇరుకులు సాతానుడు ఇవ్వడానికి తెచ్చినప్పటికీ ఒకవైపు వాక్యమనే ఆయుధమును ఉపయోగిస్తారు, అభిషేకముతో ప్రార్థిస్తారు, మరొక వైపు వాని తంత్రములను కాల్చివేస్తారు. సరేనా? అలాగైతే ఇదెంత ముఖ్యం ప్రియులారా. కనుక ఈ సత్యస్వరూపియగు ఆత్మ నాలా ప్రభువా మీరు కార్యము చెయ్యాలి. బైబిలు చదివేటప్పుడు చక్కటి సత్యములు నాకు బయలుపరచాలి, అర్థము కాని విషయములు మీరు నాకు నేర్పించుటకు శక్తిమంతులయ్యున్నారు అని నమ్మకముతో స్తోత్రము చెల్లించి ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. దేవుని యొక్క వాక్యములో ఉదాహరణకు మీరు బైబిలు తెరిచి చదవడం ప్రారంభిస్తే మీకు ముగించటానికే మీకు మనసు రాకుండా క్రొత్త సంగతులు ఈ సంవత్సరం పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తాడు. నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారు కదా? అలాగే చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించి ప్రార్థించుదాం. మంచి తండ్రి, సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఏదో 2-3 సత్యములు అలా కాదు, సర్వ సత్యములోనికి మీరు నడిపించబోతున్నారయ్యా. అందుకై స్తోత్రములు. మీ బిడ్డలను అందుకొరకనే ఏర్పరచుకున్నారు. మీకు స్తోత్రం. అన్ని విధములైనటువంటి గలిబిలి, గందరగోళ పరిస్థితులు బైబిల్లో మీ బిడ్డలకు ఉండకూడదు. వాక్యము చేత, పరిశుద్ధాత్మ నింపుదల చేత నింపి, ప్రభువా ఇప్పుడే ఈ దినమే మీ బిడ్డలు అడిగే ఆశీర్వాదములు ఇచ్చి ప్రత్యేకముగా వాగ్దానములను స్వతంత్రించుకొని ప్రార్థించేటప్పుడు ఆ వాగ్దానములు మీ బిడ్డల జీవితంలో బలముగా పనిచేయనట్లు ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి యేసు నామములో మంచి తండ్రి, ఆమెన్. ప్రభు యొక్క నామములో మీరు ఆశీర్వదింపబడిన వారు. మీ పిల్లల పిల్లలను ప్రభు ఆశీర్వదిస్తాడు. తప్పకుండా మర్చిపోకుండా ఎదుటివారికి ఈ చక్కటి సందేశమును మీరు షేర్ చేయాలి అని నేను మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను.
ప్రత్యేకముగా హిందీ భాష మాట్లాడే వారి కొరకు ప్రార్థించండి. వారిలో దేవుని యొక్క వాక్యము వ్యాపించాలి. థ్యాంక్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7295463633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.